ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణను మొదటి నుంచి కాంగ్రెస్ టీడీపీలే ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు. ఆ రెండింటిలో పెరిగిన హైబ్రిడ్ కలుపు మొక్కే రేవంత్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ఆర్ కృష్ణా జలాలు దోచుకు వెళ్తే ఇప్పుడు చంద్రబాబు బనకచర్ల రూపంలో గోదావరి జలాలు కూడా దోచుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గోదావరి కూడా దోసుకొని పోయే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దురదృష్టం ఏమంటే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశంలో అయితే ఆ రెండింటి కలయికతో పుట్టిన హైబ్రిడ్ కలుపు ముక్క రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్, వందలాది మందిని చంపింది కాంగ్రెస్. ఆ తర్వాత కేసీఆర్ గారు కొట్లాడి కాంగ్రెస్ను ఒప్పించి తెలంగాణ తెచ్చుకునే సందర్భంలో చివరి క్షణం వరకు అడ్డుపడింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో అనేక మంది చావులకు కారణమైంది, తెలంగాణలో ఆకలి చావులకు కారణమైంది, తెలంగాణలో కరువు కాటకాలకు కారణమైంది, తెలంగాణ వలసలకు కారకమైంది తెలుగుదేశం, కాంగ్రెస్లే. ఆ రెండింటి నుంచి ఈ రెండు దుర్మార్గమైన పార్టీల, సమైక్యాంధ్రవాదుల పెత్తనం ఉన్న పార్టీల కలయికతో వచ్చిన దుర్మార్గమైన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండడం అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలు శాశ్వతంగా మళ్ళీ కరువు కూరలు పడే పరిస్థితి.